హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనము పీరియడ్ అండ్ పీరియాసిటీ రెండింటి గురించి నేర్చుకుందాం. సింపుల్గా, ఇలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం 1.2 బార్ తీసుకుందాం. సో దీంట్లో పీరియడ్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు 1.2 బార్ అంటే ఏంటిది? 2 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 2 అనేది ఏం చేస్తుంది? రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో పీరియడ్ ఏంటిది? 2 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దాని మీద బార్ ఉంది. ఓకే, ఎన్ని బార్? ఒకటే నెంబర్ మీద ఉంది కదా బార్. సో పీరియడ్ ఏంటిది? 2. ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 2. ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అది పీరియడ్. సో 2 ఈజ్ ద పీరియడ్. మరి ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 2 కదా. అది ఎన్ని అంటే ఎన్ని సంఖ్యల డిజిట్? 1ఆ, 2ఆ, 3ఆ? 1 డిజిటే కదా. సో అది పీరియాడిసిటీ. పీరియడ్ అంటే 2, పీరియాడిసిటీ అంటే 1. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 3.56 తీసుకుందాం. 56 మీద బార్ ఉంది. ఓకే, 56 మీద బార్ ఉంది. ఆ 3ది పక్కన పెట్టండి. 56 మీద బార్ ఉంది. మనకి ఇక్కడ పీరియడ్ ఏంటిదంటే ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతుంది? 5, 6 మీద బార్ అవుతుంది కాబట్టి 2 సంఖ్యలు రిపీట్ అవుతుంది. సో పీరియడ్ ఏంటిది? 5, 6 రెండు కూడా పీరియడ్ కిందికి వస్తుంది. పీరియడ్ అనేది 5, 6. మరి పీరియాడిసిటీ అంటే ఏంటిది? ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి? 2 అంటే 2 సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి. సో పీరియాడిసిటీ అనేది 2. సరే, ఇంకొక 3 డిజిట్స్కి సంబంధించి తీసుకుందాం. 1.567 3 తీసుకుందాం. 5, 6, 7 మీద బార్ ఉంది. ఓకే, ఇక్కడ పీరియడ్ ఏంటిది? 5, 6, 7 3 కూడా పీరియడ్ కిందికి వస్తాయి. మరి పీరియాడిసిటీ అంటే ఏంటిది? ఎన్ని సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి? 3 సంఖ్యలు రిపీట్ అవుతున్నాయి. 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. సో పీరియాడిసిటీ అంటే ఏంటిది? 3. అంతే, సింపుల్ కాన్సెప్ట్. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం దాదాపుగా సిడిపి, తెలుగు, ఈవీఎస్ అంటే సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు క్లాసెస్ చెప్తున్నాము. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ అవ్వండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.